అలాగే జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం కూడా అది కూడా ఇక్కడి నుంచి తరలిపోయిందని చెప్పేసి మీరు ఈరోజు ఆరోపించడం జరిగింది. దాని గురించి అంటే రీసెంట్ గా 2 days బ్యాక్ నేను వేవర్స్ కాలనీలో అలాగా వెళ్తుంటే కారు మీద అక్కడ జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం రన్ అయినటువంటి ప్లేస్ లో టూలెట్ బోర్డు కనపడింది. వెంటనే కార్ ఆఫ్ చేసి ఆ బిల్డింగ్ ఓనర్ ఏంటి టూలెట్ బోర్డు పెట్టారు, ఈ వ్యాధి నిరోధక కేంద్రం ఇదేమైందంటే వాళ్ళు జెండా ఎత్తేసారు, వాళ్ళు మంగళగిరి వెళ్ళిపోతారట, అందు గురించి టూలెట్ బోర్డు పెట్టానని చెప్పి రాఘవరెడ్డి గారు బిల్డింగ్ ఓనర్ చెప్పడం జరిగింది. అసలు ఏంటి అది అర్థం కాని పరిస్థితి. ఈవేళ రాజమండ్రిలో జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం ఉండటం వల్ల కుష్ఠ రోగులకి కానివ్వండి, బోధకాలు పైలేరియా వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మన లెపర్సీ వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసి అసలు బోధకాలు ఉండకూడదు, లెపర్సీ పేషెంట్లు ఉండకూడదు, మలేరియా ఎవరికి రాకూడదు, ఇలా అని చెప్పి వాళ్ళు బ్రహ్మాండమైన క్యాంపులు రన్ చేసి రాష్ట్రం అంతా కూడా అవి లేకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేసి ఎంతో బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎవరైనా బోధకాలు వస్తే మామూలు డాక్టర్లు ఎవరు ట్రీట్మెంట్ చేయరు, లెపర్సీ వస్తే ఎవరు చేయడు. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసి వ్యాధి లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దీన్ని తీసుకెళ్లిపోయి సడన్ గా మంగళగిరిలో పెడతారంటే అంతకంటే దారుణం ఏముంటది. అది రాజమండ్రిలోనే ఉండాలి, ఎందుకంటే రాజమండ్రి సెంటర్ ప్లేసు, ఆల్రెడీ అలవాటు పడిపోయారు జనం. సాధారణంగా ఇప్పుడు చాలా మందికి ఈ బోధకాలు లేవు, లెపర్సీ కూడా తగ్గింది. అయినప్పటికీ కూడా శాశ్వతంగా లేకుండా ఉండాలంటే ఆ కేంద్రం రాజమండ్రిలో కంటిన్యూ అవ్వాలని చెప్పి మా డిమాండ్. మరి కేంద్ర పురంధేశ్వరి గారు ఉన్నారు, ఎంపీ గారు కేంద్రంలో, అందరూ తెలుసు ఆవిడికి. మరి రీసెంట్ గా కూడా పురంధేశ్వరి గారు లేదా మన ఆదిరెడ్డి వాసు గారు ఏదో హోమియో కాలేజీలో పీజీ సీట్లు మేము ఇప్పించామని చెప్పి ఏదో చెప్తారు, పీజీ సీట్లు పోతే అసలు సంస్థ వెళ్ళిపోతుంది, రాజమండ్రి నుంచి జంప్ అయిపోతుంది. సంస్థలు పట్టుకుని ఆపండి, ఇక్కడే ఉండేలాగా ట్రై చేయమని చెప్పి కోరుతున్నాను.